14వ కీర్తన 4వ వచనం. 14వ కీర్తన 4వ వచనము. పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారు బహుగా భయపడుదురు. బైబిల్ చెప్తుంది పాపము చేయువారు బహుగా భయపడుదురు. కాబట్టి బైబిల్ చెప్తుంది భయం ఎందుకు వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. అది మొదటి భయం ఎక్కడి నుండి వచ్చి తెలుసండి మనిషికి? మానవ జాతి భయం అనేది ఎక్కడ ప్రారంభించబడిందంటే ఏదేను తోటలో ప్రారంభించబడింది. ఎప్పుడు ప్రారంభించబడిందంటే మనిషి దేవుని మాటకు అవిధేయత చూపించినాక. చూడండి, ఆదామవ్వలు వారు తినవద్దన్న పండ్లు తిన్న తర్వాత దేవుడు పరలోకంలో వచ్చి అడుగుతాడు, ఆదామా నువ్వు ఎక్కడ అంటే, నీ స్వరము విని భయపడి దాక్కున్నాను. నీ స్వరం విన్నాక భయం అనిపించింది. అరే, ఇదివరకు చక్కగా మాట్లాడేవాడివి, మనం కలిసి మాట్లాడుకునే వాళ్ళము, చక్కని సంభాషణ చేసేవాళ్ళము, ఎందుకు భయపడుతున్నావు? పాపము మనిషికి భయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు మనిషి భయానికి కారణం ఏమిటంటే అన్నిటికీ భయమే, ప్రతిదీ భయమే. మనిషి ఏమిటంటే భయానికి బానిస అనమాట. పైకి మాత్రం చాలా ధైర్యంగా చెప్తామన్నమాట, పెద్ద పెద్ద మాటలు. నాకు అసలు భయమే లేదు, నాకు భయమే లేదన్నా అంటే వాడు ఎక్కువ భయపడుతున్నాడు అర్థం. భయం ఎందుకు వచ్చింది అంటే బైబిల్ చెప్తుంది పాపాన్ని బట్టి వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం. యెషయా 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 48:22వ వచనం. కాబట్టి దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకని? కలవరము, భయము, ఆందోళన, అంతా కలవరము, అంతా భయము. కారణం ఏమిటంటే మనిషి యొక్క పాపము మనిషిని భయస్థునిగా చేస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకంటే ఆ దుష్టత్వము, అలా చేసిన పాపము, ఆ చేసిన క్రైమే నిన్ను అసమాధానం గురి చేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. నెమ్మది ఉండదు, నీకు నెమ్మది ఉండదు. సోదరుడా, సహోదరి, అందుకోసం యేసుప్రభు వారు ఎలా ఇవ్వగలుగుతున్నారు శాంతిని అంటే, ఎలా ఇవ్వగలుగుతున్నారు నెమ్మది, సమాధానము, సంతోషం అంటే ఆయన అంతరంగాన్ని మారుస్తున్నాడు. అంతరంగం మారితేనే మార్పు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అంతరంగంలో పాపం తొలగించబడిందో దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి అశాంతి, కలవరం ఉంది. ఇప్పుడు మనస్సు మారింది కాబట్టి సమాధానం వచ్చింది. సమాధానం ఉన్నట్లు నటించడం కాదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చాలా ఏదో మూతంత బిగించుకొని ఎవరు చూసినా ఒక విధంగా, అలా కాదు. నీ లోపల ఉంది, అది లోపల కలిగి ఉన్నావు. దేవుని బిడ్డ, పాపం పోయింది కాబట్టి మనకు భయం పోయింది, కలవరం పోయింది, ఆందోళన పోయింది, నెమ్మది, సమాధానం వచ్చింది అని ఒక యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను 14:27 చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుప్రభు అన్న మాట ఏమిటంటే శాంతినిస్తాను. ఎలాంటి శాంతి? మామూలు తాత్కాలికమైనది కాదు, నా శాంతినే నేను ఇస్తాను. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క శాంతి ఏమిటి? ఆ శాంతి అంటే అన్ని పరిస్థితుల్లో కూడా కలవరం లేని జీవితము. అన్ని పరిస్థితుల్లో ఏమున్నా ఏమి లేకపోయినా, పేదరికమైన, లేమి అయినా, ఆకలి అయినా, బాధ అయినా, ఒంటరితనమైనా, ఏదైనా సరే, ఏ పరిస్థితులు ఉన్నా ప్రశాంతంగా ఉండడము, ఆంతరిక సమాధానం కలిగి ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఎంతకాలం భూమి మీద జీవిస్తామో అంతకాలం సంతోషిస్తూనే జీవిస్తాం. ఏదో వస్తే సంతోషిస్తాను కాదు, నేను కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అది మన జీవితం.